రాజకీయాల గురించి ఏం మాట్లాడాలంటే కూడా టెన్షన్‌గా, భయంగా ఉంది. ఇప్పుడు వైసీపీ పార్టీలో. పోసాని కృష్ణమురళి గారికి నోటీసులు ఇస్తాం అని వార్నింగ్ ఇచ్చారు. ఆయన దానికి స్పందించారు. నోటీసులు ఇవ్వండి. కానీ నేను మీ దగ్గరికి పోలీస్ స్టేషన్‌కి రావాలంటే నాకు కొంచెం టైం పడుతుంది. నాకు ఆరోగ్యం బాగాలేదు. నేను మీకు తర్వాత ఇన్ఫార్మ్ చేస్తాను. అప్పుడు నోటీసులు పంపించండి రాజా. మీకు కావాలంటే దారి ఖర్చులకి నేనే డబ్బులు ఇస్తాను. నోటీసు నా ఇంటికి రావాలంటే కూడా మీకు స్టేషన్కి కారు కూడా పంపిస్తాను. భోజనం కూడా మా ఇంట్లోనే పెట్టిస్తాను అని కొంచెం సెటైరికల్గా మాట్లాడినట్టు సమాచారం. అలాగే శ్రీరెడ్డికి కూడా మూడింది, శ్యామలకు కూడా మూడింది. శ్యామలకైతే కనీసం ఒక్క టీవీ షో కూడా లేకుండా చేశారు. నేనైతే బూతులు మాట్లాడట్లేదు, ఏమైనా జరగనివ్వండి. బూతులు మాట్లాడుకున్నా ఎలాంటి విమర్శ అయినా సరే ప్రభుత్వం మీద వచ్చింది అంటే కేసులు పెట్టేసేయడమే. ఇదే పనిగా పెట్టుకుంది కూటమి ప్రభుత్వం. ప్రజాసేవ సంగతి గాలికి వదిలేశారు. దొంగతనాలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి, స్కాములు జరుగుతున్నాయి. పసిపిల్ల దగ్గర నుంచి ముసలావిడ దగ్గర వరకు అత్యాచారాలు కూడా జరుగుతున్నాయి. రోడ్ల మీద మర్డర్స్ జరుగుతున్నాయి. వీటి గురించి ఎలాంటి సీరియస్ యాక్షన్ లేదు. కానీ వాళ్ళని ఏమైనా అంటే మాత్రం ఇదిగో ఇలా సీరియస్ యాక్షన్ తీసుకోవటం. బాగుంది, సూపర్. ఏముంది, ఆల్రెడీ 1 ఇయర్ అయిపోవచ్చింది. ఇంకో 4 ఏళ్ళు తర్వాత తట్టాబుట్టా సర్దుకోవడమే. జనానికి కూడా బాగా అలవాటైపోయింది. ఏదో డబ్బా కొట్టేస్తే ఓట్లు వేయడం బాగా అలవాటైపోయింది. ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఇక చచ్చినా మీ జోలికి రారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.